స్థుతిస్తున్నాను. మరి కూడి వచ్చిన నా తల్లులు చెల్లు అందరికీ వందనాలమ్మా. కదా నా వద్దు చెప్పండి. వందనాలు తల్లి. బాగున్నారు కదా అందరూ? చాలా మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనందరూ కూడా వేడుకుందాం. మనుషుడిగా నేను మాట్లాడితే ఉపయోగం లేదు, కానీ దేవుడు నన్ను ఒక బోరగా వాడుకుని మీ అందరితో కూడా మాట్లాడినట్లయితే మన జీవితాల్లో గొప్ప కార్యము జరగబోతుంది. స్థలంలోకి వచ్చి దేవుడి యొక్క సన్నిధిలో ఏ సమస్య చేత ఉన్నావో, ఏ దుఃఖం చేత ఇక్కడ కూడి ఉన్నారో, ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన కన్నీరును నాట్యంగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయా స్థలాల్లో ఉండి ఈ యొక్క ఉదయకాలం ముందు ఇక్కడికి రాలేకపోయినప్పుడు కూడా వారితో కూడా దేవుడు మాట్లాడాలని మనందరూ కూడా మోకరించి దేవుని స్తుతిందాం. చిన్న ప్రార్థన చేస్తూ వాక్యంలోనికి వెళ్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా, మాట్లాడు. అందరూ కలిసి అడిగిదామని స్వరాలెత్తి మాట్లాడువయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నీ దర్శనమే, నీ దర్శనమే నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడువయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే పరువయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదికి ఇచ్చేది, గట్టిగా నన్ను బ్రతికించేది, నా బాధలలో నీవు పలికితే, నీవు పలికితే నీ దర్శనమే చాలయ్యా, నీ దర్శనమే చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడువయ్యా, నాతో నీవే మాట్లాడువయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట తప్పవు నీవు మారని మాధవయ్యా, మాట తప్పవు నీవు మారని మాధవయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. మహామహుడా మహోన్నతుడైన మా తండ్రి, గత దినమంతా నీ బిడ్డలతోనైనా మీరు మాట్లాడారు. ఈ దినము నా తండ్రి నిలవలుచున్న నీ నలుపుని దీనుని బలహీనుని ప్రభా, ఎన్నిక లేని వాడను నీ బిడ్డలకు కావలసిన ఇలువైన వాక్యము ద్వారా, ఒక ఇలువైన వాగ్దానము ద్వారా నీ సంఘమును బలపరచండి ప్రభా. ఈ స్థలంలో కూడి వచ్చినటువంటి బిడ్డల్లో ఏ తల్లిలో, ఏ చెల్లిలో, ఏ సహోదరులో ఏ హృదయ వాంఛను కలిగి ఉన్నారు, ఏ వేదనతో ఉన్నారు, ఏ బలహీనతతో ఉన్నారు నాకంటే తెలియదు, కానీ సమస్తమును చూచుచున్న దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, నీ సహాయము కోరి వేడుకుని నాయన నీ సహాయము కోరి
నిన్ను వేడుకోవడానికి ప్రార్థించడానికి సంఘంగా సమాజంగా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ వాక్యం వినుచుండగా సమాధానంగా నింపబడదు కాక, వారి హృదయాలు తెరవబడును కాక. నీ వాక్యం నిరంతోడని వెలుగు కలిగిన అన్నావు. అటువంటి ఈ పోయిన నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి. నిలబడి నన్ను బలపరచండి. కూడి వచ్చిన సంఘాన్ని బలపరచండి. ఈ శ్రేష్టమైన ఉన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నీ దైవజనులు తండ్రి గురైన రాజన్ బాబు గారిని, తండ్రి అమ్మగారిని, వారికి ఇచ్చిన కుటుంబాన్ని, ఆత్మీయ పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ సమయంలో అలుపుడులో దీనుడనే నన్ను నీ బోరగా వాడుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థించి స్తుతించడానికి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చిన దేవునికి ఉద్యోగంగా చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సంతోషం దేవుని బిడ్డలారా. ఆ ఉదయకాలపు ఆరాధనలో మనందరూ కూడా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ఏ దినాలండి? ఏ కూడికలు? దైవజనులు ఏం పేరు పెట్టారు? ఉపవాస విజ్ఞాపన పండుగలు. ఉపవాస విజ్ఞాపన పండుగలు అంటే మనం ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం ద్వారా ఎన్నో ఆత్మీయ మేలులు పొందుకునేటువంటి గొప్ప అవకాశం అన్నమాట. చాలా అవసరమైన ప్రార్థన. దేవుని యొద్ద నుండి మనకు సహాయము తీసుకొచ్చే ప్రార్థన అంటూ ఉందంటే ఉపవాసము, అలాగే ఉపవాసముతో కూడిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. కొద్ది నిమిషాలు దేవుని పెట్టారు. ఉపవాసము ఎందుకు ఉండాలి? కొంతమంది అంటూ ఉంటుంటారు, కానీ ఉపవాసం ఉండకపోతే దేవుడు మన ప్రార్థన వినడా అని కొంతమంది అడిగే వాళ్ళు ఉంటే, ఒక ఆయన అన్నాడు, ఉపవాసం ఉండి దేవుడి మీద మనం ఏమన్నా స్ట్రైక్ చేయటం ద్వారా, ఆయన ఇబ్బంది పెట్టడం ద్వారా మనం గొప్ప పని చేస్తున్నామా అని వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే కొంతమంది రకరకాల అభిప్రాయాల్లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ప్రార్థన ద్వారా మనం ఖచ్చితంగా విడుదల పొందుతాం, విజయాన్ని పొందుతాం, దేవుని కార్యాలు ఖచ్చితంగా మన జీవితాల్లో అనుభవించగలుగుతాం. అది కేవలం అనుభవం ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది తప్ప అందరికీ అర్థం కాకపోవచ్చు. నేను కూడా దేవుని బిడ్డలారా ఉపవాసం ప్రార్థన అనుభవం ఉంది కాబట్టి నేను ఎక్కడైనా ఇలాంటి ఉపవాస ప్రార్థనలో ధైర్యంగా దమ్ముగా ఎందుకు చెప్పగలుగుతానంటే, మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన పక్షంగా దేవుడు చేసే కార్యాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి ఉపవాసం అనేది మనం ఒక కోణంలోనే చూడకూడదు. ఉపవాసం అనేక రీతిలుగా ఉంది. ఆ అనేక రీతిలుగా ఉన్న ఉపవాసము ఎలా చేస్తే దేవుని యొద్ద నుండి విడుదల పొందుతాము, లేక దేవుణ్ణి సంతోషపరచగలుగుతాం అనేది కొన్ని మాటలు దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ ముందు పెడతాను. అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఉపవాసం అనేది యూదుల జీవితాల్లో ఒక గొప్ప పండుగ లాంటిదట. చెప్పండి, యూదులకి ఎలాంటిది? గొప్ప పండుగ. ఎక్కడ చూస్తారంటే మొట్టమొదటి మాటగా జకర్యా గ్రంథం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి అందరు కూడా. మరియు సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యోధ ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు పరోహరమైన పండుగలగును. దేవునికి స్తోత్రం చెల్లిందామండి. గట్టిగా చెప్పాలమ్మా. ఉపవాసం ఉన్నారు కదా,
ఉపవాసము అనేది క్రైస్తవ జీవితానికి పండగ దండగ. చెప్పండి, ఉపవాసం దేనితో పోల్చాడు? ఒక పండగ. ఎవరికి పండగ? ఆనాడు యోధ ఇంటి వారికి సంతోషము ఉత్సాహము పుట్టించిన మనోహరమైన పండుగలగును. ఏ పండగది? పండగ. చూడండి, మనకి లోకంలో కొన్ని పండగలు వస్తాయి. మీ ఊర్లో వచ్చే పాట ఎప్పుడెప్పుడు పండగ, ఏడాది పండగ, పండగ ఎందుకు వచ్చింది, పప్పలు తింటకు వచ్చింది, మా ఊర్లో పాడతారు పాట. అల్లుడు ఎందుకు వచ్చాడు, అరుషులు తింటకు వచ్చాడు, సరదాగా ఉంటుంది. కొన్ని లోక సంబంధమైన పాట. లోకంలో కొన్ని పండగలు ఉంటాయి, ఆ పండగ మనకు దండగ. అవును కాదండి? పండగ వచ్చిందంటే లోకంలో కొన్ని పండగలు వచ్చినాయి అనుకోండి, బట్టల ఖర్చు, తిండి ఖర్చు, చాలా రకరకాల ఖర్చులు. కొన్ని ఈ పండగ వచ్చేసరికి అత్తగారు అల్లుడు, ఆ అల్లుడింటికి అత్తగారింటికి అల్లుడు వస్తున్నాడంటే అత్తగారికి మామగారికి భయమే, ఎందుకంటే ఖర్చుతో కూడిన పని. ఆ లోక సంబంధమైన పండగలన్నీ కూడా మనకి దండగేమో, కానీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవునితో మనం గడుపుతున్న ప్రతి సమయము మన కుటుంబానికి ఏం తీసుకొస్తుందంట? పండగ వాతావరణం. పండగ అనే దానికి అర్థం ఏంటి? సంతోషానికి గుర్తు. పండగ అంటే సంతోషానికి గుర్తు. ఆనాడు యోధా వారి ప్రతి సమస్యలో, ప్రతి ఇబ్బందిలో మొట్టమొదటిగా దేవుని నుండి వారికి సహాయం కావాలి అంటే యోధా వారి కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ వారు ఏం చేసేవారంట? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. 4వ నెలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. 5వ నెలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. 7వ నెలలో ఉపవాస ప్రార్థన చేసేవారు. 10వ నెలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. అనేది దేవునితో గడిపేవారు అన్నమాట. వారు ఎంతగా దేవునితో వారు గడుపుతూ ఉన్నారో అది వారికి ఏం తీసుకొని వచ్చిందంట? ఆ ఉపవాసము, దేవునితో గడిపే ఆ అద్భుతమైన సమయము వారి కుటుంబానికి సంతోషము, ఉత్సాహమును తీసుకుని వచ్చినటువంటి మనోహరమైన పండుగ అన్నాడు. దేవునికి మహిమ. గట్టిగా చప్పట్లు కొడుతుంది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఉపవాస ప్రార్థన క్రైస్తవ సంఘానికి, క్రైస్తవుడికి అది ఒక పండగ. అంటే సంతోషాన్ని తీసుకొచ్చేదా, బాధను కలిగించేదా? చెప్పడమా, ఏదో అంత చెప్పండి. మన ఆత్మీయ జీవితాన్ని సంతోషపరిచేది. అంటే దేవుణ్ణి మనము సంతోషపరుస్తుంటే దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించే గొప్ప సమయం ఏదైనా ఉందంటే ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉపవాసం అనేది ఒకే రీతిగా అన్నం తింటాం మానేసి చేసే ఉపవాసం ఉంది. మనం చక్కగా భోజనం చేసే ఉపవాసం కూడా ఉంది. ఉపవాసము ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనే కొన్ని మాటలు మనం తీసుకుందాం. కాబట్టి మొట్టమొదటి మాటగా ఆనాడు యోధా వారికి 4వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము వారి కుటుంబాలకు ఏం తీసుకొచ్చింది? సంతోషము, ఉత్సాహమును అనుగ్రహించినటువంటి మనోహరమైన పండుగలగును అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మన కుటుంబాలకి ఏమొస్తుంది? సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి గొప్ప సమయము ఉపవాస ప్రార్థన. కాబట్టి దేని బిడ్డారా, మరొక ఉపవాస ప్రార్థన ఏమిటి అంటే దేని బిడ్డారా, కొంతమందికి ఈ రోజుల్లో శరీర బలహీనతను బట్టి ఉపవాసం ఉండాలి అని అనుకుంటారు, కానీ ఉండలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, బంగారం లేకపోయినా ప్రతి ఒక్కరి శరీరంలో ఏముంది? చెప్పలు ఏముంది? ప్రతి ఒక్కరు కూడా నడినెత్తి మొదలుకుని అరికాల వరకు వ్యాధి కలిగి ఉన్నారంటే ఏదో బలహీనతలు ఉన్నాయి. కాబట్టి పూర్వకాలంలో ఉపవాసం ఉండి గంటలు గంటలు కనిపెట్టి ఓపిక ఎవరికి పుట్టలేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకున్న దైవజనులు కూడా ఉపవాస ప్రార్థన కూటాలు పెట్టినప్పుడు బలవంతం పెట్టలేకపోతామా, ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా అని చెప్పలేక ఏం చేస్తుంటామా, మీ శరీరం మీకు ఎలా సహకరిస్తుందో దాన్ని బట్టి కనీసం ఒక పూట అయిన ఉపవాసము ఉండండి అని చెప్తున్నాం. లేదా
అలా ఒక పూట కూడా ఉండలేమని మన శరీరం సహకరించడం లేదండి అని అనుకోండి, పోనీ అలాంటి సమయంలోనైనా మరొక రకంగా దేవుడు మనకి ఉపవాసం ఉండేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. అంటే తినేసి కూడా ఉపవాసం ఉండొచ్చంట. ఎలా ఉండొచ్చు అని అంటే కనుక మన యెషయా గ్రంథంలోకి వెళ్తే అక్కడ ఒక మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటువంటి ఉపవాసం అన్నమాట. అదేంటంటే మన యెషయా గ్రంథం 58వ అధ్యాయము మనం 1 నుంచి చూస్తే వాళ్ళు ఉపవాసం ఉంటూ దేవుని దగ్గర ఏమంటున్నారట, మా ప్రాణమును మేము ఆయాసపరుచుకునిచుండగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు, మా ప్రార్థన నువ్వెందుకు తినవు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారట. అప్పుడు దేవుడు వారికి చెప్తున్న సమాధానం ఏంటంటే, ఆ కింద నుంచి చదవండి. మీరు మీ యొక్క ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడచ్చు, వివాదము రేపొచ్చు, అన్యాయముగా ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు, మీరు గుద్దులు ఆడుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు. అంటే ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటున్నారు. కానీ ఎలాంటి ఉపవాసం అంట, కొట్లాడుకుంటున్నారు, గుద్దులాడుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటున్నారు. కానీ ఉపవాసం ఉన్నామని అనుకుంటున్నారు. ఆ ఉపవాసానికి ఏమి రావట్లేదు, దేవుని వద్ద నుండి సమాధానం రావట్లేదు. అర్థమవుతుంది? ఏమి రావట్లేదండి, జవాబు రావట్లేదు. జవాబు రాకపోగా, అర్థమవుతుందని ఆ మాట, జవాబు రాక దేవునితో ఒక ప్రశ్న వేస్తున్నారు. అయ్యో, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు, మా ప్రార్థనకు జవాబు ఎందుకు ఇవ్వవు, మా ప్రాణాలు మేము ఆయాసపరుచుకుంటున్నాం కదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. అప్పుడు దేవుడు వారికి ఇస్తున్నటువంటి సమాచారం ఏమిటంటే, వారితో ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు మీ ఉపవాస దినమున మీ వ్యాపారం చేస్తున్నారు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుతూ ఉన్నారు, కలహపడుతున్నారు, అన్యాయంగా గుద్దులాడుతున్నారు, ఒకరికొకరు వివాదాన్ని రేపుకుంటున్నారు. ఇలాంటి ఉపవాసము నాకేమన్నా అనుకూలమైనదా, అది నాకు అసలు నచ్చలేదు మీరు చేసేది అన్నాడు. కానీ చూడండి, ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఉపవాసం ఉంటున్నారు కానీ వారిలో మార్పు లేదు. ఉపవాసం ఉంటున్నారు కానీ ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసే మనుషులుగా ఉన్నారు. ఉపవాసం ఉన్నారు కానీ పనివారి చేత కఠినముగా పనులు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఏ విషయంలో కూడా దేవునికి అనుకూలమైన రీతిలో వారి జీవితాలు లేవు. అప్పుడు అడుగుతున్నారు అన్నమాట, మా ప్రార్థనకి ఎందుకు జవాబు రావటం లేదు అంటున్నారు. అంటే ఇలా చేస్తే మనం చేసినా కానీ ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఎవడో. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం అన్యాయంగా ఒకరి మీద ఒకరు నేరారోపణ చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరమైనటువంటి సంభాషణ చేస్తూ ఉన్నట్లయితే మనకు కూడా కడుపు మార్చుకుని ఎంత ఉపవాసం ఉన్నా ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. కాబట్టి రెండవదిగా ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసం నాకేమన్నా అనుకూలమా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నాటి సంఘాన్ని, నేటి సంఘాన్ని కూడా దేవుడు అడుగుతున్నాడు. ఇలాంటి ఉపవాసం ఏది కూడా నాకు అనుకూలమైనది కాదు. ఎందుకంటే మీలో రకరకాల గొడవలు పెట్టుకుని యుద్ధాలు చేసుకుని కఠినమైన పనులు చేయించుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఇన్ని పెట్టుకుని మీ ప్రార్థనకు జవాబు కావాలని ఆశపడుతున్నారు. అది లేక నాకు మీరు చేసే ఉపవాసం ఏమన్నా అనుకూలమైనదా అంటూ అప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎలా చెయ్యాలని చెప్తున్నాడంటే, దుర్మార్గులు కట్లు ఇప్పుటయో, కాడుమోను మేఘం తీయటయో, బాధింపబడిన వారిని ఇడిపించుటయో, ప్రతి కాడిని వేడగట్టుటయో, ఇదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అన్నాడు. చెప్పండి, ప్రతి కాడిమాను మేకలైతే బంధకాల్లో ఉన్న వారిని, అపవాది చేత బంధించబడుతున్న వారిని చెప్పండి ఏం చేయాలంటే క్రైస్తవుడు విడిపించుట. మరి విడిపించుట అంటే ఆ విడుదల ఎలాగొస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి ఎలాంటి బంధకాల్లో ఉన్నా ఆ వ్యక్తి విడుదల పొందాలంటే ఒకటి, దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటింప చెయ్యాలి.
సమాజము అపవాది బంధకాల్లో ఉంది, చెడిపోతూ ఉంది, అపవాది కాడి కింద ఉంది. విడుదల పొందాలి అంటే సువార్తను ప్రకటించాలి. ప్రజల్లో మార్పు రావాలంటే దేవుని వాక్యం విరివిగా ప్రకటించబడుతూ ఉండాలి. నశించుచున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది సైలెంట్గా ఉంటుకున్నాం. మాకు కొద్దిగా ఉద్యోగం ఉన్నట్టు మీ మొక్కల్లో కూడా నీరసం కనపడదు. ఉపవాసం అంటే పండగ దండగా చెప్పండి. కడుపులో మాడిపోతుంది తండ్రి, ఎప్పుడు వదులుతాడు అన్నట్టుగా చూస్తున్నారు. ఎప్పుడే నా చిన్నప్పుడు అయితే మా మండపేటలో అమ్మగారని ఒక ఆవిడ ఉండేది. పెంతుకొచ్చి సహవాసం అన్నమాట మాది. ఉపవాస ప్రార్థన ఉదయం 6 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటలకే మందిరంలోంచి బయటకు రావాలి. ఇప్పట్లాగా 10-11 గంటలకు వచ్చి మళ్ళీ 1 గంట 2 గంటలకు వెళ్ళి ప్రార్థనలు కాదు. అప్పుడు 6 గంటలకు వెళ్ళాలి, మరలా సాయంకాలం 6 గంటలకే బయటికి రావాలి. ఆ మధ్యలో ఏవైనా ముఖ్యమైనటువంటి అంటే ఇంకా మనిషికి ఇబ్బందికరమైనది ఏదన్నా ఉంటేనే బయటికి వెళ్ళాలి తప్ప ఇలాగ ఆసామాసి కాదు. ఇప్పుడులాగా ఫ్యాన్లు కానీ కుర్చీలు కానీ ఉండేవి కాదు. వచ్చిన వాళ్ళందరూ కూడా కిందే కూర్చోవాలి. ప్రార్థన అంటే నిలువు మోకాళ్ళ మీద ఉండాలి. చాలా కఠినంగా ఉండేది. అంత కఠినమైన ప్రార్థన వల్ల ఎవరైనా సరే దేవుని సన్నిధిలోకి వస్తే కనుక విడుదల పొందుకునే వెళ్ళేవారు. విడుదల పొందుకునే వెళ్ళేవారు అన్నమాట. అంత కఠినమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేయించేవారు అన్నమాట. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి శరీరంలో బలహీనత ఉంది కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడానికి దైవజనులకు ఇష్టం లేక ఒకవేళ నిజంగా మీరు కఠినంగా ఉపవాసం ఉన్నారని కూడా కళ్ళు తిరిగి పడిపోయి అంత బలహీనంగా ఉంటున్నారు కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ఎక్కడ దాకా వచ్చాం మనం? దేవుని యొక్క సన్నిధిలో మనము చాలా ఉద్యమంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని ఈ మాట తెలియజేస్తున్నాను. సరే, ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? మొదటి భాగంలో ఏం చెప్పాడు? బంధింపబడుతున్న వారిని కాడిమాను మేకులు తీయటయు. దేవుని బిడ్డలారా, ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో ఆ విడుదల రావాలంటే మొట్టమొదటిగా మనము సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలని దానికి చూసినగా ఈ మాట మనకి కనబడుతూ ఉంది. ఒక వ్యక్తి విడుదల పొందాలంటే సువార్తను ఏం చేయాలట? ప్రకటించాలి. మరి సువార్తను ప్రకటించాలంటే ప్రకటించడం మనకు రాదనుకోండి, ప్రకటించే వారికి సహకరించి దైవజనుల ద్వారా నీ ఈదులో ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారు విడుదల పొందాలంటే సమయాన్ని తీసుకుని చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, దైవజనుల ద్వారా నీ ఈదు వారికి, నీ ఇంటి వారికి దేవుని సువార్తను ప్రకటింప చెయ్యాలి. అలా ప్రకటించినప్పుడే ఎవరైతే అపవాది బంధకాల్లో ఉన్నారో, ఎవరైతే వాక్యానికి విధేయులవుతారో, ఎవరైతే వాక్యము ద్వారా బలపరచబడతారో ఆ వ్యక్తి ఖచ్చితంగా విడుదల పొందుకోవడానికి అవకాశం ఉందని ప్రభువు పేరట దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క ఆలోచన బట్టి మీకు తెలియజేస్తున్నాను. దీని మీద రెండవదిగా ఏమని చెప్పాడు? నీ ఆహారము ఆకలిగా ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి మొత్తము తప్పింపకుడుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంత చేర్చుకున్నటయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చటయో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. చెప్పండి, ఇది దేవునికి నచ్చే ఉపవాసం. ఏంటి? కొందరిని విడిపించే పని, తర్వాత ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడము, ఇంకా నీకు వస్త్రహీనుడి కనపడినప్పుడు వస్త్రాలు దిక్కుమాలి భేదాలను ఏంట చేర్చుకున్నట్టు. ఈ యొక్క మంచి కార్యక్రమాలు, దేవునికి నచ్చే పని మనం చేస్తే దానిని కూడా దేవుడు ఎలా పోల్చాడు? ఉపవాసముతో పోల్చాడు. దేనితో పోల్చాడమ్మా? దేవునికి ఇష్టమైన, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం. నీ ఆహారము ఆకలిగా ఉన్న వారికి ఏం చేయాలంట? ఇప్పుడు అయ్యగారు 3 రోజులు ఉపవాసం పెట్టారు. ఒకవేళ ఈ 3 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత అమ్మయ్య నేను చాలా రోజులు ఉన్నానన్న ఫీల్ అవ్వకండి. మనం బ్రతుకున్నంతకాలం దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఈ రోజున ఈ రోపుడుతో లేదా ఆదివారంతో చక్క భోజనాలు ఎట్టుకుని ముగించేసుకుంటాం. కానీ దేవుని పిల్లరా,
వ్యక్తిగతంగా ఉపవాసం ఉండాలి, దేవుని సంతోషపెట్టాలి అనుకుంటే ఎప్పటికప్పుడే నీ ఈదులో లేకపోతే నీ ఇంటి పక్క వారు ఎవరైనా ఆకలిగా ఉన్నప్పుడు పని కొట్టుకుని వారికి ఏం చేయాలట? నీ ఆహారం ఆకలిగా ఉన్న వారికి పెట్టడం దేవునికి నచ్చే పని. ఒక దైవజనులు ఇశ్రాయేలు దేశంలో జరిగే ఒక సందర్భాన్ని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా, ఇప్పటికింకా వాళ్ళు దేవుని ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నం చేస్తారంట. వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? వాళ్ళు చక్కగా విందు సిద్ధం చేసుకుని కుటుంబంగా కలిసి భోజనం చేసే ముందు వండి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు కదా. భోజనం చేసే ముందు వాళ్ళ బయటకు వచ్చి అంటారట, ఆహారం సిద్ధంగా ఉంది, ఎవరైనా ఆకలిగా ఉంటే కనుక రండి, మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాం అంటారట. ఏం చెప్తారు? ఆహారం సిద్ధంగా ఉంది అంటే అది ఎవరికి నచ్చే పని? దేవునికి నచ్చే పని అన్నమాట. ఇంకా కొంతమంది వాక్యము తెలిసినట్టు వాక్య ప్రకారంగా జీవించాలనుకున్నటువంటి యోధవారు కానీ లేక ఇశ్రాయేలు ప్రజలు కానీ వారు ఎప్పుడు కూడా భోజనానికి ముందు ఏమని చెప్తారట? ఎవరైనా ఆకలిగా ఉన్నారా, మా ఇంటి దగ్గర ఆహారం ఉంది, రండి అని ఆహ్వానాన్ని తెలియజేస్తారట. అది వారికి ఒక మంచి అలవాటు, ఎందుకంటే దేవుణ్ణి సంతోషపెట్టే పని. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకి కూడా యెషయా భక్తుడి ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఒకవేళ మా శరీర బలహీనతను బట్టి ఇలాంటి కార్యక్రమాల్లో ఉపవాసం ఉండలేకపోయావు అనుకోండి, మరి ఏదో ఒక రూపంలో మనం ఎవరిని సంతోషపెట్టాలి చెప్పండి? ఎవరిని కనపరచాలి? దేవుని సంతోషపెట్టి ఆయన యొద్ద నుండి మనం ఏం పొందాలి? ఆశీర్వాదాన్ని పొందాలి. ఊరికనే వచ్చి వెళ్ళిపోవటం వల్ల ఉపయోగం లేదు. ఊరికనే వచ్చి ఏదో దేవుడి దగ్గర ఉన్నాళ్ళని వెళ్ళనే కాదు, దేవుని యొద్ద నుండి మనం ఆశీర్వాదాన్ని పొందాలి. దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా మనం ఉండాలి. అంటే కనుక ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదట బంధించబడిన వారికి విడుదల విముక్తిని ప్రకటించండి అని చెప్పిన దేవుడు, నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుడు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకోవద్దు, దిక్కుమాలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నీ ఇంట చేర్చుకున్నటయో, నీకు ఎవరైనా వస్త్రహీనులు కనపడినప్పుడు వారికి వస్త్రాలు ఇచ్చుటయో, ఇది నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అలాగ చేస్తే వచ్చే లాభం, అలాగ నువ్వు చేసిన ఎడలా నీ ఎలుగు ఏకువ చుక్కవలే ఉదయించును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేయలేదా? చెప్పండి. ఈ రకమైన ఉపవాసము చేయటం వలన మన ఎలుగట ఏకువ చుక్కవలే ఉదయించును. తర్వాత ఇంకా స్వస్థత అంటే ఆరోగ్యమును శీఘ్రముగా నీకు లభించెను, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యము వెనకటి భాగమును కావలుగా ఉండెను. నీ కుటుంబానికి ఆయన మహిమ కావలుగా ఉండెను. అప్పుడు నువ్వు పిలవగానిగా, అప్పుడు నువ్వు ప్రార్థించగా, అప్పుడు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చెను. నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నాను అని. నువ్వు గట్టిగా చెప్పలు కొడితే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. మన ప్రార్థనకు జవాబు వచ్చే ఉపవాసం గురించి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దేవుని బిడ్డ, ఎవరికి నచ్చే ఉపవాసం చెప్పండి? దేవునికి నచ్చే ఉపవాసం. బంధించబడిన వారికి విడుదల, కాళిమాను మిరేకులు తీయటం, ఇవన్నీ కూడా అపవాది బంధకాల్లో ఉన్న వారు విడుదల పొందాలంటే మొదటిగా సువార్తను ప్రకటించాలి. రెండవదిగా ఇలాంటి భేదలు కనపడుతున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన దానిని బట్టి వారికి సహాయం చేసినప్పుడు, ఎతటి వాడిని ఆకలి తీర్చినప్పుడు, వస్త్రాన్ని ఇచ్చినప్పుడు, వారి ఇంట చేర్చుకున్నప్పుడు దేవునికి నచ్చే పని, అది దేవునికి నచ్చే ఉపవాసం అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఆ పని చేసినప్పుడు దేవుడు మనకిచ్చే ఫలితం ఏమిటో తెలుసా? దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏమిటో తెలుసా? ఇదిగో నీ యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి? నీ ఎలుగు ఏకువ చుక్కవలే ఉదయించును.
దేవుని యొక్క మహిమ, ఆయన సన్నిధి నీకు నీ కుటుంబానికి కావలిగా ఉండును. అక్కడ తాగిపోలేదు, ఇంకా ఎన్ని ఆశీర్వాదాలతో వాగ్దానాలు ఇచ్చాడంటే నీకు ఆరోగ్యము కూడా శీఘ్రముగా లభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా మీ శరీర బలహీనతలు బట్టి ఒకవేళ నిజంగా తినటం మానలేనండి బాబు, ఏ పూట కాపూట నేను కొంచెం తినకపోతే నేను తట్టుకోలేనని అన్నవాళ్ళు కనీసం ఈ ఉపవాసమైన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. అర్థమవుతుందమ్మా? ఈ ఉపవాసమైన మనము చెయ్యాలి. ఏ ఉపవాసం? దేవుడికి నచ్చే ఉపవాసం. ఒకటి, సువార్తను నీ ఇంటి వారికో ఈదుల వారికో దైవజనులు ఏర్పరచుకుని దేని బిడ్డల ఖర్చు కోసం కాదు, దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం గురించి ఖర్చులు లెక్కేసుకోకండి. సమయం తీసుకుని అనేక మంది బంధకాల్లో ఉన్నారు, తాగుడనే బంధకాల్లో ఉన్నారు, పాపం అనే బంధకాల్లో ఉన్నారు, కొంతమంది అప్పులనే కాడి కింద చిక్కబడిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు విడుదల పొందాలంటే మీ గ్రామంలో ఒక ఉన్నతమైన సేవకుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాంటి ద్వారా నీ వారికి నీ ఇంటి వారికి ఏం ప్రకటించాలి? సువార్తను మనం ప్రకటించినప్పుడే ఖచ్చితంగా అపవాది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుతారు. అది దేవునికి నచ్చే ఉపవాసము. రెండవది, ఆకలిగా ఉన్న వారిని, వస్త్రహీనులైన వారిని, దిక్కుమాలిన వారిని, లేక నీ రక్త సంబంధాలు ఇబ్బందులు ఉంటే పట్టి పట్టినట్లుగా చూస్తూ పోయావనుకోండి, అది నీకు ఏమాత్రం క్షేమకరమో కాదు. ఇలాగ కష్టాల్లో ఉన్న వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని, ఆకలిలో ఉన్న వారిని పట్టించుకుని నీకున్న దాంట్లో ప్రభునామ మహిమ కొరకు సహాయపడగలిగితే అది దేవునికి నచ్చే ఉపవాసము. ఇలాంటి ఉపవాసాలు చేసిన వారిని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంట? నీ ఏకువ చుక్క వలె ఉంటుంది. ఏకువ చుక్క తెలుసండి? ఏకువ చుక్క అంటే తెలుసా మీకు? ఏకువ చుక్క అంటే చుక్కలన్నిటిలోనికి పెద్దగా కనబడుతుంది అన్నమాట. చూడండి, అన్ని చుక్కలు 7, 8 అవుతాయి కానీ బయటికి కనపడవు. కానీ ఈ చుక్క చూడండి, ఏకువ చుక్క అనేది 6 గంటలకే మనకి తలతల కనబడుతూ ఉంటుంటారు. అంటే నీ స్థితిని, నీ కుటుంబాన్ని, నీ ఉన్న స్థలములో, నీ ఉన్న గ్రామంలో, నీ ఉన్నటువంటి సమాజంలో నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకో తెలుసా? దేవునికి నచ్చే పని నీవు చేశావు కాబట్టి, దేవుడు కోరుకున్న ఉపవాసం చేశావు కాబట్టి దేవుడు నిన్ను సమాజంలో, సంఘంలో ఒక ఏకవ చుక్క వలె నిన్ను ఉదయింప చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు ఇట్లా స్వస్థత, మన శరీరంలో ఏ బలహీనత ఉన్నా రోగం పోవాలని అని ప్రార్థన చేస్తున్నాం. మంచిదే, ప్రార్థన చేయడం తప్పు కాదు. కానీ దేవుడికి నచ్చే పని చేయడం ఇంకా ప్రాముఖ్యమైనది. దేవుడు చెప్పండి, ప్రార్థన చేయడం ఎంత అవసరమో దేవుడికి నచ్చే పని కూడా మనము చెప్పండి చెయ్యాలి వద్దా? ప్రార్థన ఒకటి చేస్తే సరిపోతుందా? మన ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే దేవుడికి నచ్చే పని మనం చెప్పడమ్మా. నాకు ఏదో ఒక ఆన్సర్ చెప్పండి. దేవుని మెప్పించే పని చేయాలి. దేవుడికి నచ్చినట్టుగా జీవిస్తూ నేను ఉపవాసం ఉన్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా అని నువ్వు రాత్రి పగళ్ళు ఎంతగా గింజుకున్న ఫలితం రాదు. నాకు నచ్చిన ఒక పాట ఉంటుంది. మనసులో గుళ్ళు దాసి మందిరానికి వెళ్ళినా, మనసులో గుళ్ళు దాసి మందిరానికి వెళ్ళినా 10 మంది చూడాలని ప్రార్థనలు చేసిన, 10 మంది చూడాలని ప్రార్థనలు చేసిన, ఫలితమేమి దొరకదన్నా హృదయ శుద్ధి లేకున్నా, ఫలితమేమి దొరకదన్నా హృదయ శుద్ధి లేకున్నా, ఇది పరమార్థమన్నా తెలుసుకుంటే ధన్యుడవన్నా, ఇది పరమార్థమన్నా
తెలుసుకుంటే ధన్యుడవన్న కనులున్నా కనిపించడన్నా, కనులున్నా కనిపించడన్నా, ఎంత వెతికినా దొరకడన్నా, కరుణామయుని చూడాలన్నా ఎంతో భక్తితో వేడాలన్నా, కరుణామయుని చూడాలన్నా ఎంతో భక్తితో వేడాలన్నా. ఏమిటట? మనసులో కుళ్ళు దాసి మందిరానికి వెళ్ళినా 10 మంది చూడాలని ప్రార్థనలు చేసిన ఫలితమేమి దొరకదన్నా. చెప్పండి, హృదయ శుద్ధి లేకుండా. 2 చరణంలో మంచి బాగుంటది. మనసులో నన్ను ప్రభు మందిరం అవ్వాలి. ఈ మనసు ఎలా మారిపోవాలట? దేవునికి మందిరముగా మార్చాలి. మనసులో నలోగిలి ప్రభు మందిరం అవ్వాలి. మనసారా అందరి కొరకు ప్రార్థనలు చేయాలి. మనసారా అందరి కొరకు ప్రార్థనలు చేయాలి. వేసదారి కాకుండా యేసు ప్రభుని వేడాలి. వేసదారి కాకుండా యేసు ప్రభుని వేడాలి. విశ్వశాంతి కోరుచు సత్యబోధలు చేయాలి. విశ్వశాంతి కోరుచు సత్యబోధలు చేయాలి. ఇది పరమార్థమన్నా తెలుసుకుంటే ధన్యుడవన్నా. చెప్పండి, మనసులోనే లోగిని ప్రభు మందిరము అవ్వాలి. మనసారా అందరి కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి కదా. కాబట్టి మనము ఏదో అతిపిటిగా నామకార్థంగా వచ్చి దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనకు ఫలితాలను చూడలేము. కానీ దేవునికి నచ్చే ఉపవాసము, దేవునికి నచ్చే ప్రార్థన మనం కలిగి ఉంటే ఆ ప్రార్థనకు దేవుడిచ్చే ఫలితం ఏంటో తెలుసా? ఎదుగో నీ ఎలుగు ఏకు వచ్చుకోవలే ఉంటుంది. స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. నీ నీతే, నువ్వు చేసిన మంచి నీతే నీ ముందర నడుస్తుంది. దేవుని మహిమ నీ వెనకంటి భాగం నీ కుటుంబానికి నీ బిడ్డలకు కావలిగా ఉంటుంది. అప్పుడు నువ్వు పిడవగా ఇచ్చాను. నువ్వు మరొకంతగా నా కుమారుడా, నా కుమార్తె నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏమంటాడు చెప్పండి? నేను భయపడుకుని ఉన్నాను. ఎందుకంటే దేవుడు నచ్చే పని నువ్వు చేస్తావు. నీ ప్రార్థనకు ప్రతిఫలం, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఇప్పుడు కూడా ఎలా ఉన్నాడు? దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతున్న ప్రియమైన తల్లి, చెల్లి, సోదరుడా, దేవుడికి మనం నచ్చితే, దేవుడు నచ్చే పని మనం చేయగలిగితే, నువ్వు పెద్ద ప్రార్థనే కాదు చిన్న ప్రార్థన చేసిన దేవుడు నేనున్నాను అని నీకు ప్రత్యక్షం అవుతాడు. దేవుడు నీకు నీ ఆపదలో, నీ కఠినమైన సమస్యల్లో కూడా నీకు సహాయము చెయ్యగలుగుతాడు. దేవుని బిడ్డలారా, దేవుడికి నచ్చే ఉపవాసం మనము చేసినప్పుడు, ఇప్పుడు నేను చెప్పేది ఎవరికి నచ్చే ఉపవాసం? దేవునికి నచ్చే ఉపవాసం. చెప్పండి, ఇది ఎవరికి? ఒకవేళ దేవుని బిడ్డల ఉపవాసంలో మరొక కోణం అన్నమాట, మరొక కోణంలో చెప్తున్నాను. ఇదేంటంటే, ఒకవేళ మనం ఈ రకంగా కూడా దేవునికి నచ్చే ఉపవాసం చేసినప్పుడు ఆయన మన జీవితాల్లో ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. తర్వాత ఏమన్నాడు? చీకటైనా సరే నాకు నచ్చిన పని నువ్వు చేసావు, నాకు నచ్చిన ఉపవాసం చేసినందుకు చీకటిలోని ఎలుగు ప్రకాశించను. అంధకారము అంటే ఒక సమస్య, చెప్పండి, నీకు ఎలా మారిపోద్దంట? మధ్యాహ్నం వలె ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నం వలె మారిపోతుంది. నిత్యము నడిపించను. శ్రమ కాలమున, కష్టకాలమున ఆయన నిన్ను తప్పించను. మీకు అర్థమవుతుందా తల్లి, చెల్లి, అమ్మా? నిద్రపోతున్నారా? ఇది ఎవరికి నచ్చే ఉపవాసం? చెప్పండి, దేవునికి నచ్చే ఉపవాసం. నేను చెప్తున్నా దేని బిడ్డలారా, ఒకవేళ నిజంగా ఉపవాసం ఉన్నవాళ్ళు, అమ్మయా అని మీరు ఈరోజు నిజంగా ఉపవాసం ఉంటే, ఈరోజు మీకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు ఎక్కడ తెచ్చేయాలి? ఎక్కడ తీసుకురావాలి? దేవుని సన్నిధికి తీసుకురావాలి. చెప్తున్నాను నేను అనుభవంతో.
దేవుని సన్నిధికి తీసుకుని వస్తే దేవుని సన్నిధి ద్వారా కొంతమందికి మీరు ఎలాగా అయిపోయాక లేదా ఆ సందర్భాల్లో దైవజనులు చక్కటి కార్యక్రమాలు పెట్టినప్పుడు అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాను. దేవుడు మర్చిపోకండి, దేవునికి నచ్చే ఏ కార్యక్రమం అయినా సరే అది మనకి కష్టంగా ఉండొచ్చు, కానీ ఇష్టంగా చేస్తే దాని వెనక విలువైన ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మనకు నచ్చినట్టుగా చేసుకోవడం కాదు, ఎవరికి నచ్చినట్టు చేయాలి మనం. చెప్పండి, ఎవరిని మెప్పించాలి మనం? దేవుణ్ణి మెప్పించాలి. దేవుడు నువ్వు చేసేదాన్ని చూసి ఆనందపడాలి, దేవుడు నువ్వు చేసేదానికి ఫలితం ఇవ్వాలి అని ఆయన ఆశపడే రీతిగా మనం చేసే ఉపవాసం, మనం చేసే ప్రార్థన ఉండాలని యెషయా భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒకవేళ ఈ వాక్యం ఎన్నోసార్లు ఒక దైవజనుల ద్వారా మీరు వినొచ్చు, కానీ నాకు దేవుడిచ్చిన తలంపును పెట్టి మీ ముందు ఈ వాక్యాన్ని పెడుతూ ఉన్నాను. దీని బిడ్డలారా మర్చిపోకండి. చెప్పండి, ఇది ఎవరికి నచ్చే ఉపవాసం? దేవునికి నచ్చే ఉపవాసం. అంటే తిని చేసే ఉపవాసమా, తినకుండా చేసే ఉపవాసమా? చెప్పండి, ఇది నువ్వన్నీ తింటూనే దేవునికి నచ్చినట్లుగా చెయ్యాలని నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేని బిడ్డలారా, ఇలాంటి ఉపవాసము ఎవరు చేశారు? యోధవారు చేశారు కనుక అది వారి కుటుంబానికి ఏం తీసుకొచ్చిందంట? సంతోషము, ఉత్సాహమును. అది యోధ ఇంటి వారి కంటే యోధ కుటుంబానికి ఏం తీసుకొచ్చింది? సంతోషాన్ని తీసుకొచ్చింది, ఉత్సాహమును తీసుకొచ్చింది, మనోహరమైన పండుగ. వారి కుటుంబాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలతో సంతోషంతో వర్ధిల్లే గొప్ప కార్యాలు వారు చేశారు కనుక అది సంతోషాన్ని తీసుకొచ్చింది. నేటి సంఘము కూడా అలా చేయగలిగితే ఆ సంతోషము, ఉత్సాహమును కూడా మనము అనుభవించగలుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉన్నతమైన కూడికల ద్వారా మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని సంఘమా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఇది ఎవరికి దేవుడికి నచ్చే ఉపవాసం. మరొక ఉపవాసం ఏంటంటే దేవునిని శాంతిపరిచే ఉపవాసం. చెప్పండి, దేవునిని శాంతిపరిచే ఉపవాసం. ఇది ఎక్కడ చూస్తామంటే యోవేలు గ్రంథము 1వ అధ్యాయము. దేవుని బిడ్డలారా 11 నుంచి 14 వరకు చదవండి. యాజకులారా, గట్టిగా చదవండి ఎవరైనా కుదిరిపడిన. యాజకులారా, గోనె బట్ట కట్టుకుని బలిపీఠమునొద్ద పరిచర్య చేసేవారులారా రోదన చేయండి. నా దేవుని పరిచారకులారా, గోనె బట్ట వేసుకుని రాత్రంతయు గడపండి. నైవేద్యమును, ప్రాణార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. అది ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినములను ఏర్పరచుడి. చెప్పండి, ఎవరినట? యెహోవాను బతిమాలుకొనుటకై. చెప్పండి, ఎవరిని బతిమలాడుకోవడానికి ఉపవాసం ఉండాలి? ముందు చెప్పిన ఉపవాసం ఏంటి? దేవునికి నచ్చే ఉపవాసం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవుడికి నచ్చే ఉపవాసం గురించి అన్నాం. ఇది ఏ ఉపవాసం? యెహోవాను శాంతిపరచాలి. ఆయన్ని మనం ఏం చేయాలంట? బతిమలాడుకోవడానికి. ఉపవాసం ఎందుకు ఉండాలమ్మా? యెహోవాను, దేవుణ్ణి బతిమలాడుకోవాలి. ఎందుకు బతిమలాడుకోవాలి? అంత బతిమలాడుకోవాల్సిన అవసరం ఏముందంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేని బిడ్డలారా, కీడు రాబోతూ ఉంది. ఏం రాబోతూ ఉంది? కీడు రాబోతూ ఉంది. ఎందుకు కీడు రాబోతూ ఉంది అని మనం ఆలోచన చేస్తే అవిధేయతను బట్టి, వారు నడుస్తున్న నడవడికలో దేవుడికి నచ్చే విధానం లేక, వారు చేస్తున్నటువంటి అతిక్రమాలను బట్టి, దోషములను బట్టి, పాపములను బట్టి దేవుని యొక్క ఉగ్రత వారికి పొంచి ఉంది. కాబట్టి ఆ ఉగ్రత వారి మీదకి రాకుండా, యెహోవా కోపాగ్ని వారి మీదకి రాకుండా
పెద్దలు, దేశంలో ఉన్న జనులందరినీ కూడా నీ దేవుడైన యెహోవా మందిరమునకు సమకూర్చండి. వినాలి. దేని కొరకు బతిమలాడుకోవాలి చెప్పండి. ఎందుకు బతిమలాడాలి దేవుణ్ణి? ఒకవేళ దేవుని బిడ్డల భయంకరమైనటువంటి ఆ ఉపద్రవం మన మీదకి రావడానికి సిద్ధంగా ఉందేమో. కారణం ఏంటి తెలుసా? మనం దేవునికి అవిధేయులుగా నడిచినప్పుడు, దేవునికి విరోధంగా నడిచినప్పుడు, మనకు వ్యతిరేకంగా దేవుడు మారినప్పుడు, ఇక్కడ యూదా వారికి లేక ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వ్యతిరేకైపోయాడు. ఎందుకో తెలుసా? వారిలో ఉన్న ఏముంది? అవిధేయత, దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు ఆయన ఉగ్రత పొంచి ఉందని గమనించి యేవేలు ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు హెచ్చరిక పంపుతూ ఉన్నాడు. దేవుడు మీకు దేవుడు ఏదైనా చేసేటప్పుడు చెప్పకుండా చేసేవాడు కాదు. చెప్పకుండా చేయడు. సందర్భంలో మనం యోనా గ్రంథాన్ని మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో నినివే పట్టణంలో దోషము దేవుని దృష్టికి ఎలా ఉందంట? బహు ఘోరమైనదిగా ఉంది. దాన్ని 40 రోజుల్లో దేవుడు ఏమనుకున్నాడు? నాశనం చెయ్యాలనుకున్నాడు. నినివే పట్టణాన్ని 40 రోజుల్లో నాశనం అనుకున్న దేవుడు ఏమనుకున్నాడంటే, సరేలే ఇంతమంది ప్రజలను, కుడి ఎడమ ఎరిగినటువంటి ప్రజలను నాశనం చేయడం కన్నా అసలు అవకాశం ఇద్దాం. దేవుడు ఏమిద్దాం అనుకున్నాడు? అవకాశం ఇద్దాం అనుకున్నాడు. నీకు కూడా తెలుసా? మనం తప్పిపోతున్నప్పుడు, మన దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, ప్రార్థన జీవితం నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా, ఆరాధన జరుగుతున్నా, నా కష్టాలు దేవుడికి తెలియదే ఉందలే అని దేవుని సన్నిధిని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా భక్తిహీనులుగా అయిపోతున్నప్పుడు, దేవుడు కూడా దేవుని బిడ్డలారా నీ మీద కొన్నిసార్లు చర్య తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మార్గంలో నడిపించడానికి. అలాంటి సమయంలో దేవుడు ఊరికనే నీకు శిక్ష విధించడానికి ఇష్టపడేవాడు కాదు. తన సేవకుల ద్వారా, వాక్యం ద్వారా మొదట దేవుడు చేసే పని ఏమిటి తెలుసా? నిన్ను హెచ్చరిస్తాడు, సరి చేసుకోమని నీకు అవకాశాన్ని ఇస్తాడు, నీతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దైవజనులు మాట్లాడుతుంటే అయ్యగారు నన్ను ఉద్దేశించి మాట్లాడాడు అంటే నేను 4 వారాల నుంచి ప్రార్థనకు రావట్లేదు కాబట్టి, లేదా పరిచర్య పట్టించుకోవటం లేదు కాబట్టి, లేదా కానుక ఇవ్వటం లేదు కాబట్టి అయ్యగారు నా గురించి ఉద్దేశించి మాట్లాడాను. కొన్నిసార్లు మనం పొరపాటు పడుతూ ఉంటాం. ఏమవునా కదా అనుకుంటాం. కాదు, దైవజనులు నిలబెట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని హెచ్చరిస్తాడు. తల్లిలారు, చెల్లులారు చెప్తాం. ఎందుకు హెచ్చరిస్తాడంటే సరి చేసుకుంటే నీ మీదకి, నీ కుటుంబం మీదకి రావాల్సిన కీడు రాకుండా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు. వాక్యం ద్వారా మనం సరి చేసుకుంటే, మన లోపాలు దిద్దుకొని, మన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకుంటే, తిరిగి మళ్ళా ప్రభా ఇంతవరకు తెలుసు తెలియకో నేను అవిధేయుడిగా ఉన్నాను, లేక అవిధేయురాలుగా ఉన్నాను, నీ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాను ప్రభా, నువ్వు నాతో మాట్లాడావు ప్రభా, నన్ను హెచ్చరించావు, సరి చేసుకుంటాను ప్రభా అని మనం పశ్చాత్తాపడగలిగితే, ఇలా ఉపవాసం ఉండి దేవుని దగ్గర అయ్యా నేను తెలుసో తెలియక చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి అని ఉపవాసం ఉండగలిగితే దేవుడు కరుణించే దేవుడు, క్షమించే దేవుడు, తిరిగి మరలా నిన్ను ఆశీర్వదించే దేవుడు. దేవుడు మాట్లాడతాడండి మనతో. ఇప్పుడు యేవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. అదిగో యెహోవా దినం వస్తున్నది, ఎంత భయంకరమో, ఇక సంతోషము సమాధానం ఉండదు, మీ ఆహారం పాడైపోయే రోజులు, మీ పశువులు, మీ గొర్రెలు మేత లేక ఏడ్చే రోజులు రాబోతూ ఉన్నాయి. మేల్కోండి, ద్రాక్షరసము పానము చేయవారా, భక్తులారా మేల్కోండి అని దేవుడు. దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం నుంచి మనం చూస్తే దేవుడు తన ప్రజలను ఏం చేస్తున్నాడు తెలుసా? హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరించినప్పుడు భయపడాలి దేవుని బిడ్డలారా. ఏదో ఈ చెవితో విడిచిపెట్టినట్లుంటే చాలా నష్టపోతాం. కానీ ప్రేమ కలిగిన దేవుడు మనం నష్టపడిపోవాలి, మన కష్టాల్లో పడిపోవాలి, మన బిడ్డలు, మన కుటుంబాలు నాశనం అవ్వాలని కాదు. దేవుడు ఎందుకు హెచ్చరిస్తాడు తెలుసా? దేవుడి వాక్కు ద్వారా ఎందుకు మాట్లాడతాడు తెలుసా? మనం సరి చేయబడాలి, దేవుడికి దగ్గర అవ్వాలి.
దేవునికి లోబడాలి. ఎప్పుడైతే దేవునికి విధేయులయ్యామో దేవుడు మనల్ని అనేక రీతిలుగా ఆశీర్వదించడానికి సంసిద్ధంగా ఉన్న దేవుడు. దేవుని సంగమా, ఇక్కడ ఏవేళ ప్రవక్త ద్వారా మాట్లాడాడు, హెచ్చరించాడు. దేవుణ్ణి బతిమలాడుకోండి అని చెప్తున్నాడు ప్రవక్త. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పరచండి, దేశంలో ఇవ్వండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎక్కడికి రావాలట. కానీ బాధకరమైనది ఏంటంటే ఇలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు కుటుంబాలకు రారు. భార్య వస్తే భర్త రారు, భర్త వస్తే భార్య రాదు. ఒకవేళ భార్య భర్తలు కొన్ని సంఘాలు వస్తే పిల్లలు రారు. కానీ దేవుడు కుటుంబాల సమేతంగా రావాలని పిలుపునిస్తున్నాడు. ఆనాటి ప్రజలకు అనుకోకుండా సుమా, నేటి సంఘము కూడా కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కరువులు ఎప్పుడు భయంకరమైన పరిస్థితులు మనం చూడబోతున్నాం. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ప్రాంతాల్లో భూకంపాలు, కొండలు దేవుని బిడ్డలారా ఈ తుఫానుకు కరిగిపోయి కొన్ని ప్రాంతాలే నేలమట్టమైపోతున్నటువంటి రోజులు. ఓ పక్కన యుద్ధాలు జరుగుతున్న పరిస్థితులు, ఓ పక్కన కరువుతో ఉన్న రాష్ట్రాలు. ఈ రోజున ఆ రోజుకి ఏమవుతుందో తెలుసా, ఎక్కువైపోతున్న పరిస్థితులు ఉన్నాం. ఏం పర్వాలేదే, నేను బాగా ఉన్నా, నా కుటుంబం బాగుంది అనుకోవడానికి వీల్లేదు. మనం ఏమి ఎరగని వారం కాదు. ఎప్పటికప్పుడే ఇలాంటి కోటాల ద్వారా, ఆదివారం వాక్యం ద్వారా, శుక్రవారం ప్రార్థన ద్వారా దైవజనం నిలబెట్టుకుని సంగమా మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన ఆత్మ జీవితము ఇంకా బలపరచబడుతూ ఉండాలి. కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాం. దేని బిడ్డలారా, నిర్లక్ష్యం చేసే రోజులు పోయాయి. ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, అందరూ కూడా సమకూర్చండి. నాకు నినివేలు పట్టణం గురించి ఎందుకు చెప్పని తెలుసా? ఆ నినివేలు పట్టణం కూడా ఎలా ఉంది? దేవుని దృష్టికి బహు ఘోరమై ఉంది. దాన్ని నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. కానీ ఎప్పుడైతే యోనా ప్రవక్త ఆ పట్టణానికి వెళ్ళాడో, దేవుని బిడ్డలారా ప్రకటన చేశాడో, నిజానికి చెప్పాలంటే ఒక్కరికి రాబోతుందని ప్రకటన చేశాడు తప్ప ఉపవాసం ఉండని ప్రకటన చేయలేదు. 40 రోజుల్లోగా నినివే పట్టణంలో ప్రజలారా, ఎదుగో మీరు చేసిన దోషములు బట్టి, అవధేతలు బట్టి, ఒకవేళ ఇక్కడ లేకపోతే చెప్తున్నాను, దేవుడు ఉగ్రత మీ మీదగా పొంచి ఉంది అని ఎప్పుడైతే ప్రకటన చేశాడో, ఈ వాక్యం విన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవడో వచ్చి చెప్తే మనం వింటమేంటి అనుకున్నారా? రే, ఎవరో ఈ ప్రవక్త వచ్చి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఆ దేవుని ఉగ్రత మన మీదకి రావడానికి సిద్ధంగా ఉందేమో, ఇప్పుడు మనం దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చెయ్యాలి అని ఒకరికొకరు ఆలోచన చేసుకుంటే, ఆ దేవుని కరుణ, ఆ దేవుని దయ మన మీదకి రావాలంటే మనము ఏం చేసినా తప్పించుకోలేము. కానీ ఉపవాసం నుండి దేవునికి ప్రార్థన చేయగలిగితే, కరుణావాత్సల్యం కలిగిన వాడు యెహోవా, ఆయన మనం కరుణిస్తాడని ఆలోచించుకున్నటువంటి ఆ నినివే పట్టణస్థులందరూ కూడా ఏం చేశారంట? పిల్లలు పెద్దలు పశువులతో సహా తిండి తినకుండగా, నీళ్లు తాగకుండగా, గోనె బట్ట ధరించుకుని దేవుని చూసి దేవుని స్థితిలో కన్నిటి కాల్చి చేసినప్పుడు జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? వాడి మీదకి రాబోతున్న కీడు, రెడీగా ఉన్న కీడు రాకుండా ఆ నినివే పట్టణాన్ని నా దేవుడు కరుణించాడు. దేవుని బిడ్డలారా చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం. రావాల్సిన కీడును కూడా దేవుడి ఆలోచన ఏమైంది? మార్చబడింది. దేవుని నిర్ణయం, దేవుని ఉగ్రత ఏమైంది? ఆ ఉగ్రత రివర్స్ల వారికి ఆశీర్వాదకరముగా మార్చింది. ఈ రోజున దేవుని బిడ్డలారా అదే విధంగా యోధ వారికి కూడా దేవుడు చెప్తున్నాడు, యెహోవాను బతిమలాడుకోండి. మాట్లాడుతున్నాడు, బతిమలాడుకోండి, ఉపవాసం ఉండండి, దేవుడు కరుణ మీ మీదకి రావాలంటే ఉపవాసం ఉండండి అని హెచ్చరిస్తూ, ఒకవేళ మీ హృదయాలు కట్టమైపోయినా దేవుడు ఎన్నిసార్లు చెప్పిన లోపడకపోతున్నారా అని 2లోనికి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? 2:12 చూడండమ్మా. మీరు ఇప్పుడైనా మరలా ఏం చేస్తారు? ఆఫర్, అవకాశాన్ని ఇస్తున్నాడమ్మా. మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించొచ్చు. చెప్పండి, మనపూర్వకంగా తిరిగి నా దగ్గరికి రండి. దేవునికి ఇదే యెహోవా అంటే ఇప్పుడు దాకా అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు దాకా జరిగిందేదో జరిగింది. సరే నా బిడ్డలారా, మీరు నష్టాల్లో కష్టాల్లో నా ఉగ్రత పోలవడానికి వీల్లేదు.
ఇప్పుడైనా పిలుపునిస్తున్నాడు దేవుడు తన భక్తుల ప్రవర్తన ద్వారా. దేవుడు దేవుడిలా ఇప్పుడైనా జరిగిందేదో జరిగింది, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు, దుఃఖించొచ్చు. ఎలా రావాలట? మనోపూర్వకంగా మనస్ఫూర్తిగా నా దగ్గరికి రండి. మరి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చారో, లేదా అయ్యగారు వెళ్ళకపోతే ఏమనుకుంటారని వచ్చారో, తప్పక వచ్చారో నాకు తెలియదు. కానీ మనం దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా రావాలట చెప్పడమా? దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? మనస్ఫూర్తిగా రావాలి, సంతోషంతో రావాలంటున్నాడు కీర్తన 100లో. సంతోషంతో నా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజు నా దేవుడు తన దాసుని నిలబెట్టి ఏం మాట్లాడబోతున్నాడు, ప్రభు నన్ను దర్శించున్న ఆయన అని దేవుని సన్నిధికి రావాలి తప్ప అయ్యి బాబు ఉపవాస ప్రార్థన అంటే ఇల్లుగా నుంచి దిగొండడు లేకపోతే నీరసం వచ్చేది, తలపోటు వచ్చేది, ఫీలింగ్ అంత పెట్టేసుకుంటారు. దేవుని సన్నిధికి ఆశతో రావాలి. దేని పెట్టారా? ఈరోజు దేవుని వాక్యం చేత హెచ్చరించబడాలి, దేవుని వాక్యము చేత నేను బలపరచబడాలి. నా దేవుడు వాక్యము చేత నేను ఆదరణ పొందాలని ఆశతో వస్తే దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని తల్లి చెల్లి, మీ అందరికీ ఒక దైవజనుడిగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. ఇప్పుడైనా, ఎన్నాళ్ళు గడిచిపోయింది, ఏదో గడిచిపోయింది, అయిపోయిన కాలం మీద అయిపోయింది. ఇప్పుడైనా ఇప్పుడైతే మరి రేపుతో ఉపవాస ప్రార్థనలు ముగించిపోతాయి. తర్వాత మరలా ఉందామన్నా మీకు వ్యక్తిగతంగా ఏ ప్రార్థనలు ఉంటాయండి? శుక్రవారం ఉంటాయి. కానీ అసలు అలాంటి సమయాలు అయినా ఏం చేయాలి? బాధ్యత తీసుకుని నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ యొక్క సంఘ క్షేమము కొరకు, నీ గ్రామ రక్షణ కొరకు బాధ్యత తీసుకుని దేవుని బిడ్డలో ప్రార్థించగలిగితే ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ద్వారా నీ గ్రామాన్నే కాదు నీ కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఒకవేళ నీ మీదకు ఏదైనా కీడు పంచు ఉంటే ఇక్కడ దేవుడు చేసే కార్యం ఏంటో చెప్తాడు తెలుసా? చెప్పండి, కరుణాచలం కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కలిగిన వాడు. ఇంత గట్టిగా చెప్తుంటే కొంతమంది నిద్ర వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా జాయిగా చెప్తే మొత్తానికి ఒక ఆవిడ అలాగే అందంట, ఆయన అత్తమాటు నీ ఇంటికాడ ఉండి అలాగేలా తిరిగివాడంట. నీ కాలు కుదురు ఉండదు ఏంటి, వెళ్ళిపోయి చర్చిలో కూర్చోవచ్చు కాదు అడిదంట. ఎందుకు కుదురుగా? ఆయనకి చర్చిలోకి వచ్చేసరికి నిద్ర వద్దటండి అయ్యారు. బయట నిద్ర అంటారండి. ఎక్కడికి వచ్చాక చాలామంది చూడండి టీవీ దగ్గర నిద్ర రాదు. కొత్తదా నలుగురు కూర్చుని కూటం పెట్టుకుంటారు. ఏ కూటం? ముసలమ్మ ముచ్చట్లు. ఈ కోటాల దగ్గర, ఈ టీవీల దగ్గర. ఏ కోటాలు? ఈ కోటాల దగ్గర కాదు, ఇంటికాడ అంతే కదా. అక్కడ రాదు నిద్రే. కానీ దేవుని సన్నిధికి వచ్చి ఎంత బాక్సులు పెడతామా? చల్లగా నిద్ర అక్కడేమీ గింజుకుంటుంటాం మేము. మీకైతే చెప్పేసి మిమ్మల్ని బలపరచాలని ఒక ఆ యొక్క మా ఎక్కలేని ఎనర్జీ అంతా బయటికి వాడేస్తుంటాం. మీకేం అలాగే ఎప్పుడు వదులుతాడు. మా బాధ ఏంటి? ఏ విధంగా చేతనైనా మిమ్మల్ని రేపాలి, బలపరచాలి, దేవునికి దగ్గర చేయాలి, దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందేయాలి అని ఒక కసితో మేము ఇక్కడ బల్ల కొద్ది మరి చెప్పేస్తుంటాం. మీకేమో నిద్ర వచ్చేస్తుంటుంది. ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం కలుగునుగా. నిద్రపోకండమ్మా, కొద్ది నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కడ దాకా వచ్చామండి? మీ దేవుడైన యెహోవా. చెప్పండి, ఎవరట? కరుణావాత్సల్యం కలిగిన వాడు, శాంతమూర్తి. చెప్పండి, అత్యంత. ఎంత కృప అంటే ఆయన కృపకు అంతే లేదు. అత్యంత కృప గలవాడైంది, తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాప్తుడయ్యును గనుక. చెప్పండి, మీ వస్త్రాలు కాదయ్యా, మీ హృదయాలను చింపుకోండి. గట్టిగా చెప్పండి పడదామా దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకి చెప్పేది ఏంటంటే వస్త్రాలు కాదమ్మా, ఏం చింపాలి? ఇప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో ఏం చింపుకొని ప్రార్థించాలి? హృదయాన్ని చింపాలట. హృదయాన్ని చింపాలని కానీ మీకు ఎవరు జ్ఞాపకం తెలుసా? ఆయన నుంచి ఆమె ఇలా చింపగానే లోపల ఎవరు కనపడ్డారట? చూడండి, రాముడు. ఆ చింపడం కాదండి, మన హృదయాన్ని దేవుని సన్నిధిలో బద్దలు కొట్టి నీళ్లు
కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిని హృదయాన్ని కుమ్మరించినప్పుడు నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చేవాడు ఉండాలి. మనం దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి అవిధేయతను బట్టు ఒకవేళ కీడే పొంచి ఉంటే ఆ కీడును దేవుడు మేలుగా మార్చేసేవాడు. పశ్చాత్తాపుడై తాను చెయ్యనుద్దేశించిన కీడు చెయ్యక మానును కనుక మరలా చెప్తున్నాడు. 15లోకి వచ్చిన తర్వాత అన్నాడు, సియోనులో బాగా ఓదండి, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినమును ఏర్పాటు చేయండి, దేశంలో ఉన్న జనులను సమకూర్చండి, సమాజ కూటమును ప్రతిష్ఠించండి, పిల్లలను పెద్దలను పిలువనంపండి. నాకు వినబడతలేదు, చదివింది కొద్ది గట్టి. చిన్నవారిని సన్యపానం అంటే దాని అర్థం ఏంటి? పాలు తాగి బిడ్డలతో సహా ఎక్కడికి రావాలండి. నిజంగా అలా భక్తి మందిరం పడుతుందండి అయ్యారు. నిజంగా అలా గ్రామము ఈ మందిరానికి వచ్చి విశ్వాసులందరూ కుటుంబాలుగా చట్టి బిడ్డలతో భార్యతో భర్తతో వస్తే అసలు ఈ మందిరం పడుతుందా? అలా రావాలి, రూల్ అది. వాళ్ళకండి మనకు కాదని అనకండి. ఏ కాలంలోనైనా దేవుడి దయ మనకు రావాలంటే కూడి దేవుడి సన్నిధిలోకి అలా రావాలి. చూడండి, ఆ టైంలో పెళ్ళి అవుతుంది అనుకోండి, పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి వచ్చేయాలి? అంతఃపురంలో నుంచి రావాలి. నువ్వు మనమైతే ఏం చేస్తాం? ఇలాంటి ఉపాస ప్రాంతాలకు సరిగ్గా పెళ్ళి ఎట్టుకున్నారు అనుకోండి, అయ్యగారు మరి ఏం చేయమంటే బంధువులు కదండి, తప్పదండి, వెళ్ళిపోవాలండి అయ్యగారు అదే అవసరమైతే ప్రార్థన అన్న మానేస్తారని పెళ్లి మానేస్తారా? దేవునికి ఇవ్వాల్సిన నిలువ ఆ టైంలో పక్కన పెట్టి, ప్రభా నీకు తెలియదే ఉందని ఆయన అని మళ్ళీ అదో ప్రార్థన. ఇలా చేసి కొంతమంది ఇక్కడేమో వాక్యం ఏం చెప్తున్నాడు, దేవుని దయ రావాలి అంటే, దేవుడు కరుణ నీ కుటుంబం మీదకి రావాలంటే, నీ గ్రామం మీదకి రావాలంటే, పిల్లలు పెద్దలు సన్యపానం చేసేవారు అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలట. పెండు కుమారుడు అంతపులో పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి, అందరూ కూడా రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. ఉపవాసం ఉండి ఎందుకు రావాలి, ఎందుకు ప్రార్థించాలి అంటే కనుక ఇక్కడ దేవుని బిడ్డలరా, ఆయన చేయవలసిన కీడు చెయ్యక పశ్చాత్తాపడాలంటే మొట్టమొదటిగా నీవు నేను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుని, మన వస్త్రాలను కాక హృదయాన్ని చెప్పుకొని, ప్రభా నేను తెలుసు తెలియక చేసిన పాపాలు, నా నోటు ద్వారా చేసిన పాపాలు, నా కంటి ద్వారా చేసిన పాపాలు, నా నడక ద్వారా చేసిన పాపాలు, నా హృదయ తలంపుల ద్వారా చేసిన పాపాలు, దేవుని పిల్లలు అని చెప్పుకుంటూ వాక్యాన్ని వింటూ నీకు దూరంగా నేను ఏ పాపం చేశానో, ఒకవేళ నేను చేసిన పాపాన్ని బట్టి ఏదైనా కీడు కొంచెం ఉందా, లేదా అపవాది చేతుల్లో నేను చిక్కబడిపోయే పరిస్థితులు ఉన్నానా, నన్ను తప్పించు నాయనా, నా బిడ్డను తప్పించు, నా కుటుంబాన్ని తప్పించు, నా భర్తను తప్పించు, లేక నా భార్యను తప్పించు ప్రభువా, మేము క్షేమంగా ఉండాలని నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయగలిగితే, ఏ ప్రార్థన? ఉపవాసము ఉండి ప్రార్థన చేయగలిగితే నీ దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు, చేయన ఉద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపడు. అప్పుడు ఎలా ప్రార్థన చేయాలట? యాజకుడు సంఘము నిలబడి ఎలా ప్రార్థన చేయాలట? ఆ కిందకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, వాళ్ళందరూ కూడా ఎలా ప్రార్థన చేశారట? యాజకుడు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా చేయాలంటే కన్నీరు అంటే సంఘపక్షముగా ఎప్పుడు కూడా కన్నీరు కార్చి దైవజనుడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రార్థన చేస్తూ ఉంటాడు. మీకు కూడా తెలుసా, ప్రతి సంఘములో ప్రార్థించే దైవజనులు ఉంటేనే గ్రామము క్షేమంగా ఉంటుంది, విశ్వాస కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయి. దైవజనుడు ఎప్పుడు కూడా సంఘం కొరకు ఏం చేస్తూ ఉంటారు? దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. మన కుటుంబానికి మన గ్రామానికి ఆశీర్వాదాలు తీసుకొస్తారు దేవుని బిడ్డలారా. కానీ సంఘం ఏం కోరాలి తెలుసా? దైవజనుడిని ఎప్పటికప్పుడే సేవకురాలకైనా మన ప్రార్థన అవసరతలు చెప్పుతూ ఉండాలి. ప్రభు మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి. మనం ఒకసారి చూసినట్లయితే కనుక మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలోంచి చూస్తే కనుక 9 వరకు చూస్తే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లు మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు యొద్ద మనవి చేసిరి. ఎవరు మనవి చేశారు? ఇశ్రాయేలు ప్రజలు. నా మాట అర్థమవుతుందమ్మా? ఇశ్రాయేలు ప్రజలు పై మాటలో చూస్తే వాళ్ళందరూ కూడా మిస్పాలో కూడుకుని నీళ్లు చేది అంటే హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించారు. ఎలా కుమ్మరించారంటే ఉపవాసం ఉండి. ఉందా లేదా అక్కడ నేను చెప్పింది? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి అమ్మయ్య అనుకున్నారా? అయ్యా అయ్యగారు మా కొరకు మీరు ప్రార్థన చేయుట మానవద్దు. చెల్లులారు తల్లిలారు చెప్తున్నాను, మన కొరకు ప్రార్థించే దైవజనురాల్ని ఇక్కడ దేవుడు పెట్టాడు. మీ యొక్క వ్యక్తిగత బాధలు ఎన్నో ఉంటాయి, సమస్యలు ఎన్నో ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అవన్నీ కూడా మీ పక్షంగా ప్రార్థిస్తున్న దైవజనులకి ఏం చేయాలి చెప్పండి అమ్మా. కొంతమంది మూర్ఖులు ఉంటారు. అయ్యగారి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా అలాగనుకుంటే వీళ్ళు చేసినప్పుడు మళ్ళీ సమూయేలు గారిని అడగవలసిన అవసరం లేదు. అర్థమవుతుంది తల్లి? మన పక్షంగా ఎప్పుడు కూడా దైవజనుడు ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యమని సంఘం ఏం చేయాలంటే దైవజనుడిని కోరాలి. అయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, అయ్యగారు మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, నా కూతురు వివాహం కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే నా బిడ్డ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి, ఇదిగో ఈ అప్పు సమస్యతో బాధపడుతున్నావు అయ్యా మా కొరకు ప్రార్థన చెయ్యండి. మీరు ఎంత ప్రార్థన చేసినా నీ కుటుంబానికి దైవజనుడు ప్రార్థన అవసరమై ఉంది. ఇక్కడ యోధావారు ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నీళ్లు చేది ప్రార్థించారు. అంతటితో సరిపెట్టుకోలేదు. అయ్యా శత్రువు చేతుల్లో నుంచి మేము విడుదల పొందాలంటే దైవజనుడా మా కొరకు నీ ప్రార్థన చేయుట మానొద్దయ్యా. మీరు ప్రార్థన చేయకపోతే మా కుటుంబాలు ఏమైపోతాయో, కాబట్టి మా కొరకు ప్రార్థన చేయటం అమ్మా చెప్తున్నారా? ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రభుపేట మనవి చేస్తున్నాను. మీ బిడ్డల కొరకు, మీ కుటుంబం కొరకు, మీ సమస్య ఏదైనా ఇక్కడ దైవజనుల దేవుడు నిలబెట్టాడు. వారి ద్వారా దేవుడు మీ జీవితాల కార్యాలు జరిగిస్తాడు. మీరేం చేయాలి? ఒకటి దేవునికి చెప్పుకోవాలి, మీ కొరకు ప్రార్థించమని ఎవరికి చెప్పాలి? దైవజనుడికి చెప్పి మీరు మరీ ప్రార్థన చేయించుకోవాలి. కొంతమంది చూడండి, మా ఊర్లో కావడం చెప్పకపోయినా సరే అయ్యగారు తెలుసుకుని ప్రార్థన చెయ్యాలట. కొంతమంది చూడండి చెప్పకుండా నాకు ఒంట్లో బాగాలేదు అయ్యగారు వచ్చి పరామర్శించలేదు అంటారు. లేనిపోని నేరాలు వేసే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీలో ఎవరైనా రోగి ఉన్నాడా? సంఘపు పెద్దలు అతడు ఏం చేయాలంట? యాకోబు చెప్తాడు కదా, అతడు పిలిపించుకోవలను, అతడు నూనె రాసి ప్రార్థన చేసిన యెడల ఆ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అతడు పాపములు చేసిన వాడైతే అతని పాపములు ఏమోను క్షమించబడును. సంఘ పెద్ద అంటే దైవజనుడిని ఏం చేయాలంట? పిలిపించుకుని మరీ ప్రార్థన చేయించుకోవాలి. ఇంకో సందర్భంలో చెప్తున్నాను, మీ ఇంట్లో ఒక పుట్టినరోజు జరుగుతుందా, పెళ్లి రోజా, ఏ కార్యక్రమం జరిగినా చాలామంది అతి తెలివి ఉపయోగించి పాస్టర్ గారిని పిలిస్తే కానుక ఇవ్వాలేమో అనుకుని వాళ్ళకు వాళ్ళే అడ్జస్ట్ అయిపోయి ప్రార్థన చేసేసుకుని సరిపెట్టేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ దైవజన్ నాకు తెలిసిండి రాజన్ బాబాయ్ గారు అయితే కానుకలకు ఆశించే వ్యక్తి కాదు. కానీ మంచి ప్రార్థన జీవితం కలిగిన దైవజనులు, మంచి వాక్యం కలిగిన దైవజనులు, ఆటి దైవజనులు దేవుడు ఇక్కడ పెట్టినప్పుడు ప్రతి సందర్భంలో తల్లులారా చెల్లులారా నేను కూడా ఒక విశ్వాసిగా ఉండి దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడిచినప్పుడు దేవుడు నన్ను ఒక సేవకుడిగా నిలబెట్టాడు కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. మీ కుటుంబంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా దైవజనులకు చెప్పకుండా సొంత ప్రయోగం చేయకూడదు. అది మనకి ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా వివాహ సందర్భమైన కార్యక్రమం జరుగుతుందనుకో, ఎక్కడికో రెస్టారెంట్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ కూడా అది చేసి ఇది చేయడం కాదు. మొట్టమొదటికి ఎక్కడికి రావాలి?
దైవజనుల దగ్గరకు వచ్చి పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవాలి. అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. మీ పిల్లలకు ఏదైనా పుట్టినరోజు అయిపోండి, అర్ధరాత్రులు కాడ చూడండి. ఈ మధ్యకాలంలో కుర్రోళ్ళు మీ ఊర్లో ఉన్నారు లేదు కానీ మా ఊర్లో డప్పులో వేసుకుంటున్నారు. నడి రోడ్డు మీద బైక్ మీద కేక్ కట్ చేసి ఆడి మొఖానికి ఈడి మొఖానికి పేడ పాముకున్నట్టు పాముకుని గత్తర పనులు చేస్తున్నారు. ఇలాంటిది కాదండి. పిల్లలను వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళైనా చంటి బిడ్డలైనా ఆత్మీయులకు ఉండవలసిన మంచి లక్షణం. దైవజనుల దగ్గరికి తీసుకురండి. ఆ దైవజనుల చేత మీ పిల్లల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయించుకోవాలి. ఒకవేళ ఏదైనా ఎత్తుగత మీ ఇంట్లో అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బంది ఉందా, పన్ను కట్టుకుని దైవజనులు అయ్యా మా ఇంట్లోనికి మీరు అడుగు పెట్టండి అయ్యా, ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ద్వారా ఖచ్చితంగా ఈ సమస్యల నుంచి దేవుడు ఇడిపిస్తాడని నమ్ముతున్నానయ్యా అని మీరేం చేయాలి తెలుసా? దైవజనులను ఇంట్లోనికి పిలిపించుకుని వారి చేత మీరు ప్రార్థన చేయించుకోవాలి. ఆశీర్వదించబడతారు అనుకుంటూ చెప్తుంది. కొంతమంది సరిపెట్టేసుకుంటున్నారు ఈ రోజుల్లో. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్న దేవుడు వింటాడా? ఒకవేళ ఇక్కడ మీరు అలాంటి వాళ్ళు లేకపోవచ్చు, కానీ కొన్ని ప్రాంతాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వారి కొరకు నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, క్రమాన్ని మర్చిపోవద్దు. మన పక్షంగా ఎప్పుడు దైవజనుడు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఫలితాన్ని ఖచ్చితంగా మనము మన కుటుంబాల్లో ఆశీర్వదిస్తాం. నేను మా ఆత్మీయ తండ్రి గారు వచ్చి ఒక రోజున నేను గృహాన్ని కట్టుకోవడానికి, తాటకిల్లు కట్టుకోవడానికి శంకుస్థాపన చేస్తున్నప్పుడు ఆయన రాటపాత్రున్నాడు. ప్రార్థన చేస్తూ ఆయన అన్నాడు, దేవా త్వరలోనే ఇక్కడ 2 అంతస్తుల బిల్డింగ్ అయిపోవాలని ప్రార్థన చేశాడు. ఆయన నోట దేవుడు మాట పలికించాడు. నేనేం కడుతున్నాను? ఇప్పటికి తాటకిల్లు కడుతున్నాను. తాటకిల్లు కడుతుంటే ఆయన ఆశీర్వదించి 2 అంతస్తుల బిల్డింగ్ అయిపోవాలి తండ్రి అన్నాడు. నిజంగా ఒక 5 సంవత్సరాలు తిరిగేసరికి ఈ రోజున 2 అంతస్తుల బిల్డింగ్ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దైవజనుల నోట పలికిన మాట నా దేవుడు స్థిరపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఇది ఆసమాసిగా తీసుకోకండి. అర్థమవుతుందా? దైవజనులు ద్వారా ప్రార్థన చేయించుకున్నా, దైవజనులు మన ఇంట్లో అడుగుపెట్టినా, ఒకవేళ మీరు ప్రేమతో ఒక దైవజనుని పిలిచి చక్కటి ఆతిథ్యం ఇచ్చినా అది మీకు మీ పిల్లలకు కూడా ఆశీర్వాదం. ఈ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను, ఇక్కడ ఇశ్రాయేలీలందరూ కూడా ఉపవాసం ఉండి నీళ్లు చేది దేవుని సన్నిధిలో ఏం చేశారు? ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. దైవజనుని అడుగుతున్నారయ్యా, శత్రువు వచ్చి మా కుటుంబాల మీద దాడి చేయకుండా మీరు మా కొరకు ప్రార్థన చెయ్యండి అడుగుతున్నారు. తల్లి దైవజనులు ఎప్పటికప్పుడు మీ విషయాలన్నీ కూడా అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఫోన్ చేసి అయ్యగారిని అడగండి. నీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బందులున్నా, నిద్ర పట్టలేని సమస్య, ఆందోళన పరిస్థితుల సమస్య, ఏ సమస్య అయినా దైవజనులు సహాయాన్ని కోరుకోండి. దేవుని బిడ్డలారా, మీ పక్షంగా దైవజనురాలు చేసే ప్రార్థనకు నా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని ఈ వాక్యాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఇక్కడ మనం యోవేలు గ్రంథంలో దైవజనుడు నిలబడి ప్రజల పక్షంగా ఏమని ప్రార్థన చేస్తున్నాడు చదవండి. యోవేలు గ్రంథంలోకి వచ్చేద్దాం, ముగింపులోకి వచ్చేద్దాం. ఓకే, యాజకుడు గురించి చెప్తున్నాడు. పరిచయం చేయు యాజకుడు దైవజనుడు మండపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచొచ్చు, యెహోవా నీ జనుల ఎడల, చెప్పండి ఏం చేస్తున్నాడు? సంఘం కొరకు నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయకూడనట్లుగా వారిని అవమానమునకు అప్పగింపకయ్యా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దైవజనుడు మండపమునకు సంఘానికి మధ్యలో నిలబడి సంఘము కొరకు, సమాజము కొరకు ఉపవాసం ఉండి ప్రజలు ఉంటే ఉపవాసం దైవజనుడు కూడా సమాజం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా దేవా ఈ ప్రజలను అవమానానికి అప్పగించకయ్యా, అపకీర్తికి అప్పగించకయ్యా, నీ ప్రజలను దృష్టించిన ఆయన అని కన్నీరు కార్చి దైవజనుడు సంఘము కొరకు, సమాజం కొరకు వేడుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, అలా వేడుకొనవలెను, అలా ప్రార్థన చెయ్యాలి అని దేవుడు చెప్పాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనకు దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా?
21లోకి వచ్చేస్తే అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి పలుకుతున్న మాట, యెహోవా చెప్తున్నాడు, జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా ఇకను 20 చదవండి అమ్మా. దేశమా భయపడక, చెప్పండి ఏమన్నాడు దేవుడు? వాడు ప్రార్థన ఆలకించిన దేవుడు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? రావాల్సిన కీడు ఎలా మారిపోయింది? సంతోషంగా మారిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడు? ఉపవాసం ఉండమని హెచ్చరించాడు. యెహోవాను బతిమాలుకోమని హెచ్చరించాడు. దేవుని బిడ్డలారా, ఆ ఇప్పుడే ఉపవాసం ఉండని అవకాశాన్ని ఇచ్చాడు. వాళ్ళ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పాడు. యాజకుడు ఎలా ప్రార్థించాలో చెప్పాడు. వారి ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు వారి మీద కరుణ కటాక్షములను కురిపించిన దేవుడు. దేశమా నా ప్రజలారా భయపడకండి, సంతోషించండి, ఉత్సహించండి అని దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? యెహోవా గొప్ప కార్యములు చెయ్యబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా గొప్ప కార్యములు చేయను. జనులారా భయపడకండి. ఇక మీ గడ్డి పీళ్ళల్లో పచ్చిక మొలుస్తుంది. ఇక అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, దేవుని సంగమా, యెహోవా యందు సంతోషించండి. ఆయన తన నీతిని బట్టి ఆయన మరలా తిరిగి మీకు తలకరి వర్షమును కడవరి వర్షమును మీరు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వముందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మరలా దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఇందులో అద్భుతమైన ఆత్మీయ సత్యాలు దాగి ఉన్నాయి. దీని బిడ్డలారా చెప్పండి, ఇప్పుడు ఎలా మారింది వారి పరిస్థితిని? చెప్పండి, ఎలా మారింది? సంతోషంగా మారింది. తిరిగి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తానని దేవుడు ఉన్నతమైన వాగ్దానాన్ని వారికి విడుదల ఎలా సాధ్యమైందంటే, ఉపవాసం ఉండి యెహోవాని ఏం చేశారంటే వాళ్ళు బతిమలాడుకున్నారు. ఉపవాసం ఉండి యాజకుడు ఏం చేశాడట? నీ జనుల ఎడల జాలి చేసుకున్నాయన అని కన్నీరు కార్చాడట. ఇప్పుడు దేవుని నిర్ణయం ఏమైంది? మార్చబడిందా లేదా? వారి మీదకి రావాల్సిన కీడు ఆశీర్వాదకరంగా మార్చబడిందా లేదా? జరగవలసిన నష్టము లేక జరిగిన నష్టానికి తిరిగి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడా లేదా? చెప్పండి, ఇచ్చాడా లేదా? దేశమా ఇక నువ్వు భయపడకు. కాలిపోవలసిన బీళ్లు మరలా ఎలా మార్చబడతాయంట? పచ్చగా మార్చబడతాయి. ఈ రోజున దేవుని సంగమా, ముగింపులో చెప్పేది మొట్టమొదటి మాట, ఎవరికి నచ్చే ఉపవాసం? దేవునికి ఇష్టమైన ఉపవాసము ద్వారా మనం ఎలాగ ఆశీర్వదించబడుతున్నామో చూస్తాం. రెండవది, దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు లేక కీడు పొంచి ఉన్నప్పుడు మనం ఏ విధముగా ఉపవాసం ఉంటే ఆ కీడు చెప్పండి ఎలా మారిపోద్ది? మేలుగా ఆశీర్వాదకరంగా మారిపోయింది. కాబట్టి మన వస్త్రాలు కాక ఎలా చేయాలంట? హృదయాన్ని చింపుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు నినివే పట్టణస్తులు ఏం చేశారు? వారి పాపాన్ని ఏం చేశారు? ఒప్పుకున్నారు. వారి దోషాలను ఒప్పుకున్నారు, ఉపవాసం ఉన్నారు, పశువులు పిల్లలు ఉన్నారు. దానికి ఫలితంగా 40 రోజుల్లో నాశనం కావాల్సిన నినివే పట్టణము దేవుని బిడ్డలారా దేవుని ఉగ్రత పాలు కాకుండా ఆయన కరుణ కటాక్షం ఆ దేశం మీద అనుగ్రహించాడు. కాబట్టి ఆ కీడు మీద వారి మీదకి రాకుండా తప్పించబడింది. యోధా వారి మీదకి రావాల్సిన కీడు దేవుడు తిరిగి మరలా ఎలా మార్చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చేశాడు. వారికి కలిగిన నష్టాన్ని తిరిగి ఎలా మార్చేశాడు? సమృద్ధిగా మార్చేశాడు.
కాలిపోతున్న పచ్చగడ్డి, ఆ బీళ్ళు మేతలేక విలువెల్లాడే పశువులకు మనలో తిరిగి దేవుడు సమృద్ధిగా పచ్చదనాన్ని, పచ్చని ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు. ఎండిపోవలసిన ఆ ఒలివ చెట్లు, ద్రాక్ష తోటలు తిరిగి బహుగా ఫలించేలాగా దేవుడు తిరిగి ఆశీర్వదించాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున దైవజనుల ద్వారా ఏర్పరిచిన ఈ ఉన్నతమైనటువంటి ఉపవాస ప్రార్థనల్లో, ఈ మనోహరమైన విజ్ఞాపన కూటాల్లో దేవుడు మన జీవితాలకు గొప్ప సంతోషము, సమాధానాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు దేవుని సంగమా. కాబట్టి ఒకటి, దేవుడికి నచ్చే ఉపవాసము. రెండోది, దేవుని ఉగ్రత నుంచి తప్పించే ఉపవాసము. ఉగ్రత ఆశీర్వాదకరంగా మారాలి అంటే కనుక చెప్పండి, ఒకటి మన ఆహారము ఇతరులకు పెట్టటంలో, దేవుని మెప్పించటంలో, ఆయన వద్ద నుండి ఆశీర్వాదం పొందటంలో చేయవలసిన మొదటి ఉపవాసం ఏంటి? దేవునికి ఇష్టమైన ఉపవాసము. మనం యెషయా గ్రంథంలో చూసాం. యోవేలు గ్రంథము, యోనా గ్రంథములో దేవుని ఉగ్రత నుంచి తప్పించే ఉపవాసాన్ని మనం చూసాం. మూడవదిగా ఒక చిన్న మాట చెప్పి నేను చూస్తాను. మార్కు సువార్త, కొత్త నిబంధనలో మార్కు సువార్త 9వ అధ్యాయము 27వ వచనాన్ని, చాలా ఉన్నాయి కానీ మనము అంతటితో మనం ముగించుకుందాం. 27వ వచనం. అయితే యేసు వారిని చేయబట్టి లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు, మేము ఎందుకు ఆ దెయ్యమును ఎల్లగొట్టపోతుంది అని ఏకాంతమున ఆయనను అడిగిరి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక తండ్రి ఉన్నాడు, ఒక కొడుకుని యేసుప్రభువు వారి వద్దకు తీసుకొచ్చాడు. ఆ కొడుకుని ఒక దెయ్యం పట్టిందంట. ఏ దెయ్యం అది? చెవిటి మోగ దెయ్యం. అంటే వినబడకుండా చేసే దెయ్యం, మాట్లాడకుండా చేసే ఒక దెయ్యం. ఎక్కడ తీసుకొచ్చాడు? యేసుప్రభువు వారి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాడు. ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. శిష్యులు ఏం చేస్తారు? యేసుప్రభువు వారి శిష్యుల దెయ్యాన్ని గద్దించారు. అయినా కానీ ఆ దెయ్యం వారి మాట ఏం లేదు. అయితే ప్రభా, మరి నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను అంటున్నాడు తండ్రి. మరి వారి వల్ల కాదు, నీ వల్ల అయినా ఏమైనా అవుతుందా అన్నట్టుగా అడుగుతున్నాడు. అప్పుడు నమ్ముట నీ వల్ల అయితే, నమ్మిన వాడికి నమ్ముతున్నావా అయ్యా, తిరిగి మరలా నాకు అపనమ్మకం రాకుండా చేయి ప్రభా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభువు వారు ఆ దెయ్యమును గద్దించగా వాడిని ఏం చేసిందంట? విలవిల్లాడించి వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభువు వారి శిష్యులు వచ్చి ఆయన అడుగుతున్నారు, ప్రభా, మరి మీరు మాకు అధికారం ఇచ్చారు కదా, దెయ్యాన్ని ఎల్లగొట్టే అధికారం, రోగులు స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు, మరి మేము ఎందుకు ఎల్లగొట్టలేకపోయాం? మరి నీవు ఇలాగట్లోకి అలాగే వెళ్ళిపోయిందంటే ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యం అన్నాడు. దానికి బుక్లెట్ అక్షరాలు ఏముంచాడు? అనేక ప్రాచీన పత్రాల్లో ఉపవాసము అని సమకూర్చబడింది. చెప్పండి, దేని వల్లనట? ఉపవాసం వల్లనే. ఇదే ఉపవాసం చెప్పండి, చెప్పండి. ఒకటేమో దేవుడికి నచ్చే ఉపవాసం, ఒకటేమో మన పాపాలను ఒప్పుకుని దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి పశ్చాత్తాపంతో చేసిన ఉపవాసం. ఈ మూడోది ఏ ఉపవాసమో తెలుసా? దేవుని బిడ్డలారా, ఉపవాసం అంటే చాలా రకాలు ఉన్నాయి. ఏ ఉపవాసం చెప్పాడు తెలుసా? ఉపవాసం వలనే అని అక్షరాలు ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవునితో ఎక్కువ సమయము గడపటం వలనే ఈ విధమైనవి వదిలిపోవుట సాధ్యమవుతుంది. అంటే చెప్పండి, ఇది తినటం మానేసి ఉపవాసం గురించిగా చెప్తుంటా. ఏ ఉపవాసం? దేవునితో గడిపే ఉపవాసం. దేవునితో ఎక్కువగా సహవాసము చేయటము కూడా ఉపవాసముతో పోల్చాడు. అంటే యేసుప్రభువు వారు చూడండి, ఉదయం అంతా కూడా సువార్త చేసేవారట, రాత్రంతా కూడా తండ్రితో సంభాషణ చేసేవాడు. అని యేసుప్రభువు వారు తండ్రితో గడిపిన దానిని ఉపవాసము అంటే, మనము కూడా దేవునితో ఎక్కువ సహవాసం చేస్తే అది కూడా ఉపవాసం. ఎక్కువ వాక్యాన్ని చదివితే అది కూడా ఉపవాసం. ఎక్కువ మోకరించి ప్రార్థన చేస్తే అది కూడా ఉపవాసం. అర్థం తల్లి. యేసుప్రభువు వారి అనుభవం ఏంటి? ఆయన 40 దినాలు
రాత్రి పగలు ఉపవాసం ఉన్నారు. దాని గురించి కాదు, యేసు ప్రభువారి శిష్యులకు లేనిది ఏంటి తెలుసా? తండ్రితో గడిపే ఆ అనుభవం లేదు వారికి. యేసు ప్రభువారిని వెంబడిస్తున్నారు, యేసు ప్రభువారితో పరిచయం చేస్తున్నారు, యేసు ప్రభువారు పెడుతుంటే తింటున్నారు, యేసు ప్రభువారి ప్రసంగాలు వింటున్నారు, కానీ తండ్రితో గడిపే అనుభవం లేదు. అది యేసు ప్రభువారు చాలా చాలా వరకు చెప్పింది, మీరు శోధనలో పడకుండా మెలకు కలిగి ప్రార్థన చెయ్యండి అని చెప్పినప్పుడు ఆ సోమరులుగా ఉన్నారు కాబట్టి ప్రభు చెప్పుతున్నా కానీ వెంటనే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? నిద్ర వచ్చేస్తుంది. ఇది ఎక్కడ జరిగింది? గెచ్చిపోయిన తోటలో ఒక సందర్భంలో, శిలువకు అప్పగప్పబడే ముందు జరిగిన సందర్భం. చాలా మంది దేవుడి బిడ్డలు చివరి మాట చెప్తున్నాను, మనం దేవుడి సన్నిధికి వస్తున్నాము వెళ్తున్నాము కాదు, నువ్వు ఎంత సమయము దేవుడితో గడిపితే ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో గడిపే ప్రతి సమయము ఆయనతో చేసే సహవాసాన్ని కూడా దేనితో పోల్చాడు? ఉపవాసముతో పోల్చాడు. ఎంత ఎక్కువ వాక్యం చదివితే, ఎంత ఎక్కువ మోకరించగలిగితే దాన్ని కూడా ఉపవాసము. అర్థమైందా? దేవునితో గడిపే ఒక మంచి సహవాసాన్ని కూడా ఏమన్నారు? ఉపవాసం అనగా దేవునితో, చెప్పండి, దేవునితో సహవాసము. దేవునికి మహిమ కలుగును గాక. చాలా రకాల ఉపవాసాలు ఉన్నాయి. ఇందులో నేను మీకు మూడే చెప్పాను. ఒకటి, దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఏది? నీ ఆహారము. ఒకటి, సువార్తను ప్రకటించటము. ఎత్తుగతకు నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టడం, వస్త్రహీనులకు వస్త్రం, రక్త సంబంధికి మొఖం తిప్పుడు. ఇలాంటి దేవునికి నచ్చే ప్రతి కార్యక్రమము అది దేవునికి నచ్చే ఉపవాసము. రెండవది, దేవుని ఉగ్రత మన మీదకి పొంచి ఉన్నప్పుడు పశ్చాత్తాపంతో కూడి దేవుని సన్నిధిలో చేసే ఉపవాసము. ఈ ఉపవాసములో మన పక్షంగా ఎవరిని ప్రార్థించమని కోరాలి? చెప్పండి, ఎవరిని? అది ఫిలిష్తీయులు వారి మీదకు దండెత్తు వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారట? మిస్పాలో కూడి నీళ్లు చేది ఉపవాసం ఉండి సంఘమంతా ప్రార్థన చేశారు. అయ్యా దైవజనుడా, ఫిలిష్తీయుల చేతుల్లో మేము పడకుండా, శత్రువు చేతుల్లో పడకుండా మా కొరకు, మా కుటుంబం కొరకు నువ్వు మానక ప్రార్థన చెయ్యండి అని సంఘమంతా కూడా దైవజనుడిని కోరుకున్నారు. అలాగే యోవేలు గ్రంథంలో చెప్తున్నాడు, యెహోవాను బతిమలాడుకోండి, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు కార్చండి, మీ దేవుడైన యెహోవా కరుణవాత్సల్యం కృప కలిగిన వాడు. ఒకవేళ మీరు చేసిన పాపాలను బట్టి కీడు పొంచి ఉందేమో, ఆయన పశ్చాత్తాపడి మీకు రావాల్సిన కీడు రాకుండా మీ దేశాన్ని, మీ కుటుంబాలను దీవిస్తాడు అన్నప్పుడు యాచకుడు ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు. అలా ప్రార్థించినప్పుడు, దేశమా భయపడకు, మీకు కలిగిన నష్టాన్ని మరలా మీకు నేను ఆశీర్వాదకరంగా మార్చేస్తానని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇక మూడవదిగా, ఈ విధమైనవి వదిలిపోవాలి అంటే ఏ విధమైనవి? మన బిడ్డలను, మన కుటుంబాలను పట్టి పీడిస్తున్న ఆ దరిద్రము ఏదైతే ఉందో అది దానిలోంచి మనం విడుదల పొందాలి అంటే దేవునితో గడిపే అనుభవం మనకి ఉండాలి. వాక్య ప్రకారంగా నడిచే జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, మోకాళ్ళ అనుభవం ఉన్నప్పుడు, స్తుతించే అనుభవం ఉన్నప్పుడు, దేవునితో నువ్వు ఎంత ఎక్కువ సమయాన్ని గడపగలుగుతావో ఆ సమయం కూడా దేంతో పోల్చాడు దేవుడు? ఉపవాసంతో పోల్చాడు. దేవుడితో మనం గడిపే ప్రతి సమయం, మనం చేసే ప్రతి ప్రార్థనకు గొప్ప కార్యాలు జరగడానికి దేవుడు సహాయము చేస్తాడు. దేవుని బిడ్డలారా, మరి అటువంటి ఉపవాసం మనం చేయాలని ఈ ఉపవాస దినాలు ఏర్పరిచిన దైవజనులను బట్టి దేవుని స్తుతిస్తూ, ఇప్పుడే కాదు, 3 రోజులే కాదు, మరి మందిరంలో జరుగుతున్న శుక్రవారం ఉపవాస ప్రార్థన కానివ్వండి, లేక ఆయా సమయాల్లో ఏ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయో ఆ సమయాల్లో దేవునితో గడపడానికి ఇష్టపడండి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఆయన ఉగ్రత నుంచి తప్పించబడదాం. మన గ్రామాన్ని రక్షించుకుందాం. మన కుటుంబాలను కూడా రక్షణలోనికి నడిపించుకుందాం. కృపగల దేవుని సన్నిధిని అనుభవిద్దాం. అటువంటి కృప, అటువంటి దీవెన మనకి, మన గ్రామానికి, మన కుటుంబాలకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించుగాక. అందరు పైకి లేచలమన్నట్లయితే నేను మీ అందరి కొరకు ప్రార్థించి వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా నిలవబడి చెప్పబడిన ఈ మాటలు హృదయంలో భద్రపరచుకోండి. దీని బిడ్డలారా, ఈ 3 విషయాలు